ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖపై అయితే మాత్రం ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ఉపాధి హామీ పనుల గురించి అయితే మాత్రం అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అయితే మాత్రం అలాగే పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కూడా ఈ యొక్క సమావేశానికి హాజరవడం జరిగింది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి అధికారులను సమన్వయం చేసుకుంటూ గ్రామ సభలో నిర్వహించి పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఉపాధి హామీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నిధులు ఖర్చు చేస్తాం, చాలా వేల కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తాం. దాదాపు 46 రకాల పనులు అయితే మాత్రం ఈ ఉపాధి హామీ పనుల్లో చేస్తూ ఉంటాం. కాబట్టి దీన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి అధికారులను సమన్వయం చేసుకుంటూ ఒక్కొక్క అధికారులను సమన్వయం చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీకి అయితే నిధులను ఎక్కువగా వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం జరిగింది. మరోపక్క ఈ 26 జిల్లాల్లో 46 రకాలైనటువంటి పనులు అనమాట. ఒక్కొక్క జిల్లాలో అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి ఈ 26 జిల్లాల్లో అయితే మాత్రం ఆ పనికి సంబంధించినటువంటి ఆ గ్రామ సభల ద్వారా ఏ విధమైనటువంటి పనులు చేయొచ్చు అనేది అధికారులు సమన్వయం చేసుకొని ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేకుండా, ఎక్కడా కూడా నిధులు దుర్వినియోగం కాకుండా ప్రతి పైసా కూడా అది ప్రజలకి చేరే విధంగా ఈ యొక్క నిధులను అయితే మాత్రం ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆదేశించడం జరిగింది. మరో పక్క అంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ చెప్పాడు, ప్రతి రూపాయికి కూడా జవాబుదారీతనం నేర్చుకోవాలి. అలాగే నేను వాళ్ళ శాలరీ తీసుకుంటున్నాను, ఒక మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా శాలరీ తీసుకుంటున్నారు కాబట్టి నేను జవాబుదారీగా ఉండాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు. అదేవిధంగా అధికారుల్లో కూడా అదే తత్వాన్ని బోధిస్తూ పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ముందుకు సాగుతున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం తీరుతెన్నుల గురించి అలాగే అక్కడ అధికారులు అయితే మాత్రం తెలుసుకున్నారు. మొత్తానికి ఈ యొక్క గ్రామీణాభివృద్ధి శాఖపై అయితే మాత్రం ఆయన ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు అయితే మాత్రం దిశానిర్దేశం చేయడం జరిగింది.